భరద్వాజ గారు 'ఓజీ' నుంచి కొత్త ఒకటి అప్డేట్ లాగా లీక్ అయిన అప్డేట్ లాగా వినపడుతుంది. కథ లీక్ అయింది, లేకపోతే 'ఓజీకి' సంబంధించిన హైలైట్స్ అని చెప్పేసి. అంటే ఒక సాంగ్ ఏదో వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. అప్డేట్ అయితే వాళ్ళు సాంగ్ రిలీజ్ చేస్తారు, సెకండ్ సింగిల్. అవును, సెకండ్ సింగిల్ వదులుతున్నారు. అయితే ఇది మెలోడియస్గా ఉంటుంది, డ్యూయెట్కి సంబంధించిన వ్యవహారం అని. అంటే హీరోయిన్ క్యారెక్టర్ పేరు, గెటప్ కూడా రివీల్ చేశారు ఈ మధ్య. అవును, కణ్మణి అన్నారు అని. ప్రియాంక ఎలా ఉంటుంది సినిమాలో అనేది రివీల్ చేశారు. సో ఒక మెలోడీ బేస్డ్గా ఉండేటువంటి ఒక డ్యూయెట్ ఈరోజు రేపట్లో అది బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మేబీ చిరంజీవి గారి బర్త్డేని వీళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఈరోజే చేసినా చేయొచ్చు. ఏదేమైనా కానీ ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలు అందరికీ తెలిసిన విషయాలే. అది ఓజస్ గంభీరా అన్నారు. ఓజస్ గంభీర గురువు కోసం చేసేటువంటి ఒక ఫైటు జపనీస్ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. అలాగే ప్రధానంగా ఇది మార్షల్ ఆర్ట్స్ సినిమా. ఈ ఫైట్స్కి సంబంధించి చాలా కేర్ తీసుకున్నారు. అలాగే బయట నుంచి చాలామంది ఫైటర్స్ని తీసుకొచ్చారు. దాని మీద ఎక్కువ కేంద్రీకరణ జరిగింది. నిజానికి దీనికి షూటు ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి ముందే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. కొంత ప్యాచ్ వర్క్ కోసం మాత్రమే వాళ్ళు వెయిట్ చేస్తూ వచ్చారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు హరిహర వీరమల్లుతో కంపేర్ చేయాల్సిన పరిస్థితి కాదు ఇది. ఈ సినిమా అంటే విఎఫ్ఎక్స్ వర్క్ అది ఒరిజినల్ ఈ కాలానికి సంబంధించింది కాబట్టి. అవును, అది మాత్రమే కాదండి. అంటే దీనికి తగిన టైం ఉంది. మ్యాక్సిమం షూట్ వాళ్ళు కంప్లీట్ చేశారు. ఆ రోజున ఆయన చంద్రబాబు దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఓజీ షూటింగ్ నుంచే వెళ్ళాడు ఆయన. రాజమండ్రి జైలుకి వెళ్ళి ములాఖాత్ పెట్టినప్పుడు కూడా ఓజీ షూటింగ్ నుంచి వెళ్ళాడు అనేది మనం ఆ రోజున విన్నది. సో చాలా వరకు అప్పటికి కంప్లీట్ చేశారు మేజర్ ఇవన్నీ. మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి కంటెంట్ అంతా వాళ్ళు షూట్ చేసేసుకున్నారు. చిన్న ప్యాచ్ వర్క్ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేశారు. ఆయన టైం తీసుకున్నారు. అవి కూడా ప్రాపర్గా వచ్చినాయి. రెండోది, సుజిత్ పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నాడు ఒక అభిమానిగా. తను పవన్ కళ్యాణ్ అభిమానిని అనే విషయం కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. అవును, ఈ గబ్బర్ సింగ్ రిలీజ్ టైంలో బైక్ ర్యాలీ చేశాం మేము అని చెప్పుకున్నాడు ఆయన. తర్వాత జానీ టైంలో ఆ బ్యాండ్లు అవన్నీ వేసుకున్న 15 రోజులు వాటితోనే స్నానం చేసి బతికానని కూడా చెప్పుకున్నాడు. కాబట్టి ఒక అభిమాని తన అభిమాన హీరోని తన సినిమాలో ఎలా చూపించాలనుకుంటున్నాడో అలా చూపించేటువంటి పద్ధతిలో ఆయన డిజైన్ చేసుకున్నాడు. ఇది టోటల్గా స్టైలిష్ సినిమాగా ఉంటుంది. ఒక గ్యాంగ్స్టర్ లైఫ్. ఈ గ్యాంగ్స్టర్ లైఫ్ ఇది ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. ఆ డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో జరగటం, నిజానికి అది జపనీస్ లాంగ్వేజ్లోకి వెళ్దాము ఆ సినిమాని, అక్కడ ఆ లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలనే ఐడియాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. ఏ మేరకు చేస్తారు అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీలు లేవు. కానీ ఇది వరల్డ్ అంటే ప్రపంచ భాషల్లోకి తీసుకెళ్ళాలి ఈ సినిమా అనే ఆలోచన ఉంది అతనికి. రెండోది, తనకి ఒక మార్కెట్ ఉంది. సాహో సినిమా ద్వారా తను సంపాదించుకున్న మార్కెట్ ఉంది. అవునవును. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. జాతీయ స్థాయిలో తను నోన్ ఫేస్ అయ్యి తన పొలిటికల్ జర్నీ ద్వారా సాధించినటువంటి ఒక విజయం, అది ఒక మార్కెట్. అది ఇతని మీద ఉన్నటువంటి డైరెక్టర్ మీద ఉన్నటువంటి ఒపీనియన్, ఈ రెండు క్లబ్ చేసి ఈ సినిమాకు ఒక విస్తృతమైన మార్కెట్ అయితే క్రియేట్ అయి ఉంది. ఈ మార్కెట్లో ఒక మార్క్ క్రియేట్ చేసే సినిమాగా అయితే ఓజీ ఉండబోతోంది. దీని చుట్టూ ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ దీని మీద చాలా అభిమానులు కాన్ఫిడెన్స్తో ఉన్నారు మొదటి నుంచి. కంపారిటివ్గా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా హరిహర వీరమల్లు అనే మాట ఆయన చెప్పినా కానీ అరవలేదు. కానీ ఓజీ అని మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో కేకలు వినిపించేవి మనకి ప్రతి మీటింగ్లోనూ. కాబట్టి వాళ్ళకి భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మీద. అభిమానుల అంచనాలు, అలాగే సినిమా ప్రేమికుల అంచనాలు, ఇవన్నీ కలగలిసి ఇప్పుడు రాబోతున్నటువంటి సెకండ్ సింగిల్ దీని మీద కూడా అంచనాలు ఉన్నాయి. ప్రియాంక ఎలా ఉండబోతోంది ఈ సినిమాలో, క్యారెక్టర్ ఏమిటి అనేది ఒక లైటర్ విన్లో పరిచయం చేస్తాడు అంతే.
ఓ చిన్న పరిచయ కార్యక్రమం ఈ పాటతో. మెయిన్ థీమ్ లైన్ అయితే బయటికి అందరికీ తెలుసు కాబట్టి లైన్ కొత్తగా వాళ్ళు చెప్పేది ఏం లేదు, అందరికీ తెలిసిన విషయమే. అందులో ఏముండబోతోంది అనేది. అయితే కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ లాక్ చేసి పెట్టుకున్నాడు ఆయన. కొంచెం సినిమాలో ఇది మార్షల్ ఆర్ట్స్, గ్యాంగ్స్టర్ జీవితము వీటన్నిటితో పాటు ఒక ఆధ్యాత్మికత కూడా నడిచేటువంటి ఒక అవకాశం ఉంది సినిమాలో అండర్ కరెంట్గా అనేది వినిపిస్తున్న మాట. అంటే ఓజస్ గజానన్ అని ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నాడు. దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్లు అవేమన్నా నడుస్తాయా సినిమాలు అనేది కూడా ఒక ఇది ఉంది. ఓకే, కాబట్టి ఈ మిక్స్చర్లో వెళ్ళబోతోంది ఓజీ అనేది. పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిచే నటుడు అతను. అందుకని డెఫినెట్గా ప్రతి సినిమా నిలబడాలంటే దాని వెనకాల ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ ఏదో ఒకటి ఉండాలి. ఆ నేపథ్యం కూడా ఉంటుంది ఈ సినిమాకి అనేది వినిపిస్తున్న మాట. అందుకని ఓజీ మీద ప్రతి ఒక్కళ్ళు గ్రాండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని పెంచే పద్ధతిలో వాళ్ళు రిలీజ్ డేట్ వచ్చేస్తుంది సెప్టెంబర్ 25 అయిపోయింది. అంటే ఆగస్ట్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. సో సెప్టెంబర్ 25 కోసం జనాలందరూ వెయిటింగ్ ఇప్పుడు. అటు బాలకృష్ణ అభిమానులు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు సెప్టెంబర్ 25 కోసం వెయిటింగ్. ఆ వెయిటింగ్ని నెమ్మదిగా పెంచుతున్నారు వీళ్ళు, హైప్ని. అంటే సినిమాని ప్రాపర్గా జనంలోకి తీసుకెళ్ళకపోతే ఏం జరుగుతుందో చూసాం మొన్న. అలాంటి తప్పు జరగకుండా వీళ్ళు స్టేజ్ మేనర్లో వెళ్తున్నారు, ఒక్కొక్క స్టెప్ వెళుతున్నారు. అందులో ఇప్పుడు ఈ పాట వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి, ఇది ఎలా పెంచుతుంది జనాలని అనేది చూడాలి.